ఉంది. రఫీ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. రఫీ గారు మొత్తానికి బాయ్ బాయ్ జగన్ అనే స్లోగన్ని కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎత్తుకోబోతా ఉన్నారు. ఇంకా తెలుగుదేశం జనసేనకి కంపారిటివ్ ఎంతో కొంత భారాన్ని తగ్గించినట్టేనేమో. నమస్కారం సార్, మీకు హనుమంత్ రెడ్డి గారికి అలాగే వివేక్ బాబు గారికి ప్రైమ్ లైన్ వీక్షకులకి అందరికీ శుభోదయం. సార్ ఇప్పుడు బై బై జగన్ అనేటువంటి మాట జనం చెప్తున్నారు, షర్మిల చెప్పడం కాదు. ఆమె పలాస నుండి అనంతపురం దాకా కర్నూలు దాకా తిరిగింది. ఎక్కడ చూసినా జనం బై బై జగన్ చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఆమె జనంలో తిరిగి ఉన్నారు కాబట్టి. అంతకుముందు 3600 కిలోమీటర్లు జగన్ కోసం తిరిగినప్పుడు ఆమె చాలా విషయాలు చెప్పారు. మా అన్న వస్తే అమరావతి రాజధాని చాలా తొందరగా కట్టేస్తాడు, చంద్రబాబు నాయుడు గారు లేటుగా కడుతున్నాడు, ఇటకు కూడా పేర్చట్లేదు. మా అన్న వస్తే పోలవరం కేంద్రానికి ఇచ్చేస్తాడు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకోదు. అలాగే అనేక విషయాలు, రోడ్లు కూడా బ్రహ్మాండంగా ఉంటాయి, ఎన్ని ఉన్నాయో అన్నీ చెప్పేసింది ఆమె. ఆంధ్రప్రదేశ్ వచ్చేటప్పటికి అవన్నీ కూడా విక్రిస్తుంటే ఆమె ఎక్కడికి వెళ్ళినా జనం బై బై జగన్ చెప్తా ఉన్నారు. అందుకనే ఆమె ఆ స్లోగన్ తీసుకుంది. జనంలో ఏముంటే రాజకీయ నాయకులు అదే స్లోగన్ తీసుకుంటారు. ఇందాక హనుమంత్ రెడ్డి గారు మొన్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈవీఎంల మీద నెపం మోపారని చెప్పారు. ఎక్కడా కూడా చెప్పలేదు ఆ మాట, ఏ రోజు కూడా చెప్పలేదు, ఎక్కడ కూడా చెప్పలేదు. చెప్పని మాటని పట్టుకొని ఆయన 5 నిమిషాలు దాని మీద మాట్లాడాడు. కాబట్టి ప్రతి దానికి మనం జవాబు చెప్పుకుంటూ పోతే ఈ టైము సరిపోదు. ఇవాళ రాష్ట్రంలో అందరూ నవ్వుకుంటున్న పరిస్థితి ఏంటంటే, షర్మిలా రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారికి పుట్టినటువంటి బిడ్డ కాదు, ఆమెను తెచ్చి పెంచుకున్నారనేటువంటి ఒక న్యూస్ని వైసీపీ సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ చేస్తా ఉన్నారు. ఒక ఎమ్మెల్యే కూడా అన్నట్టున్నాడు ఆ మాట, వైసీపీ ఎమ్మెల్యే. ఒక ఎమ్మెల్యే కూడా అన్నాడు. అంటే వాళ్ళ ప్రెస్టేషన్ ఎంత స్థాయికి వెళ్ళిపోయిందంటే, అవును, రాజశేఖర్ రెడ్డి లెగసీ ఇక జగన్మోహన్ రెడ్డికి పోయింది. ఎందుకంటే ఏ లెగసీతో అయితే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడో, ఆయన పరిపాలన చేతకాక విఫలం అయిపోయి ఆ లెగసీ అంతా కూడా షర్మిల వైపుకి డైవర్ట్ అయిపోతుందనేది వాళ్ళకి పట్టినటువంటి ఒక పెద్ద కుదుపది. ఆ కుదుపుతో ఆమె కూతురే కాదని చెప్పే స్థితికి వెళ్ళిపోయి ఆమె వాళ్ళ భర్త బ్రాహ్మడు కాబట్టి షర్మిలా శాస్త్రి చెప్పటం, 2 పెళ్లిళ్ళు అయినాయని చెప్పటం, ఈ రకమైనటువంటి ఆమెలో ఒక స్థిరత్వం లేదని చెప్పటం, ఇది అనేకమైనటువంటి ప్రచారం చేస్తూ ఉన్నారు. జనం నవ్వుకుంటా ఉన్నారు. ఆమె జవాబు చెప్పింది. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి ఎవరికైతే పుట్టాడో, ఏ హాస్పిటల్లో పుట్టాడో, నేను కూడా ఆమెకే అదే హాస్పిటల్లో పుట్టాను. అవును, మా నాన్న ఇంటి పేరు వైఎస్ రాజశేఖర రెడ్డి, నా పేరు కూడా వైఎస్ షర్మిలా రెడ్డి అని చెప్పుకుందాం. అంటే అంత గట్టిగా చెప్పకపోతే, జమ్మలమడుగు హాస్పిటల్లో పుట్టాను అని చెప్పకపోతే కానీ ఈ వైసీపీ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రచారానికి కౌంటర్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డికి తన మన అనే ఉండదండి. అతనికి కావాల్సింది అధికారం, డబ్బు, ఈ రెండే కావాలి. ఒక నియంతలాగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని చెప్పి అనుకున్నాడు. ఏదో 151 సీట్లు ఆదమర్చి ప్రజలు వేసేస్తే ఇక నేనే శాశ్వత ముఖ్యమంత్రి 30 సంవత్సరాల పాటు ఉంటా అని చెప్పి వైజాగ్లో రిషికొండలో ఒక 500 కోట్లు పెట్టి ఒక పెద్ద, మనకి భారతదేశంలో ఎక్కడ కూడా ఉండదు అంత పెద్ద బిల్డింగ్ కట్టుకొని దాంట్లో ఉండాలని చెప్పి పాపం కళ్ళగన్నాడు. నేనేమంటానంటే, రేపు ఎన్నికల తర్వాత అతను కనీసం ఆ బిల్డింగ్ చూడటానికి కూడా వెళ్ళాడు. అక్కడ వెళ్ళటానికి అవకాశం ఉండదు అది. ఎందుకంటే అది టూరిజం డిపార్ట్మెంట్కి వెళ్ళిపోద్ది. అది హోటల్ ఏదో పెడతాం మేము,
దాంట్లో అది హోటల్ లేకపోతే కూలుస్తారా? ప్రజావేదికని వైసీపీ కూల్చినట్టు వారు కట్టుకుని బిల్డింగ్ మీరు కూలుస్తారా? అది వాళ్ళ సంస్కృతి. ఆయన అయితే కూల్చేసేవాడు. అదే బిల్డింగ్ కనుక చంద్రబాబు నాయుడు ఇప్పుడు పోలవరం కూల్చలా, రివర్స్ టెండరింగ్ అని చెప్పి రాజధాని కూల్చేశాడు కదా. ప్రజావేదిక అన్ని కూడా కూలుస్తాడు అతనిది ఒక విధ్వంసక సంస్కృతి. చంద్రబాబు నాయుడు గారు ఆడపిల్లలకి 50,000 సైకిళ్ళు ఇవ్వటానికి రెడీ చేస్తే అంతలో నోటిఫికేషన్ వచ్చేది ఆగిపోతే ఆ ఒక్క సైకిల్ ఇవ్వలేదు. అవన్నీ కూడా తుప్పు పట్టిపోయినాయి, అన్ని తుప్పు పట్టిపోయినాయి. అతని మనసారా ఆడపిల్లలు తొక్కుంటారు అనేటువంటి భావనే లేదు అతనికి. కాబట్టి పేద ప్రజలు తినేటువంటి అన్నా క్యాంటీన్ రద్దు చేసేసాడు, షాదీ రద్దు చేశాడు, విదేశీ విద్య రద్దు చేశాడు. రవి గారు అన్నా క్యాంటీన్లు ఎన్ని పెట్టారని అడుగుతా ఉన్నారు హనుమంత్ రెడ్డి గారు. ఎన్ని పెట్టారు అన్నా క్యాంటీన్లు? ఎన్ని సంవత్సరాలు నడిపారు తెలుగుదేశం గవర్నమెంట్ లో? ఒకటి పెట్టినా ఒక రోజు నడిపినా దాన్ని మూయకూడదండి. పేదవాడి కోసం పెట్టిన ఒకటి పెట్టినా ఒక రోజు నడిపినా మూయడానికి ఎవడు మనిషి అనేవాడు ఎవడు దాన్ని మూడు. పేదవాడు తినేటువంటి అన్నాన్ని మూసాడంటే మనిషే కాదు. దోచుకునే విషయం ప్రజలకు అందరికి తెలుసులేనా, అందుకే మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టారు. నువ్వు మాట్లాడేటప్పుడు హనుమంత్ రెడ్డి నేను మాట్లాడలా. నేను మాట్లాడేటప్పుడు కాముగుండు, నీ టర్న్ వచ్చినప్పుడు నువ్వు మాట్లాడు. ప్రతి దానికి నువ్వే కౌంటర్ చెప్పాలంటే బ్రహ్మనాయుడు చెప్పి నువ్వు ఆయన ఇద్దరు కూర్చోండి, అర్థమైందా? ఇది డిబేట్ ఇది. కాబట్టి పేద ప్రజలు తినేటువంటి 5 రూపాయలకి టిఫిన్ భోజనం తినేటువంటి దాన్ని మూసేశాడంటేనే అతను ఎంత శాడిస్టో దీన్ని బట్టి మనకు అర్థమైంది. కాబట్టి వాళ్ళ ప్రజలు అతన్ని దించాలని చెప్పి అనుకుంటా ఉన్నారు. ఎంపీలు ఎమ్మెల్యేలు పారిపోతా ఉన్నారు. రేపు ఇంకా చాలా మంది పారిపోయే పరిస్థితి. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ ఎన్నికల్లో బ్రహ్మనాయుడు గారు విజయమ్మ వచ్చినా, ఇందాక మీరేదో విజయమ్మ షర్మిల కోసం వస్తుందంటే ఆమెను భయపెడతా ఉన్నాడు. నువ్వు కూడా రా, వచ్చి నాకు ప్రచారం చేయి. అదే విజయమ్మనే గౌరవాధ్యక్షురాల నుండి తీయించేస్తే ఆమె ఏడ్చింది. ఆ రోజు కన్నీళ్లు పెట్టుకుంది. అవి ఆనంద బాష్పాలని అనుకోవచ్చు కదా రఫీ గారు. ఆనంద బాష్పాలు ఎదురు పోయినప్పుడు రావు, వచ్చినప్పుడు వస్తాయి. ఆమెకి పదవి ఇచ్చినప్పుడు వచ్చే ఆనంద బాష్పాలు, పోయినప్పుడు వచ్చేయి ఆనంద బాష్పాలు అనరు. వీళ్ళు అంటారు, సాక్షులు అంటారు, నీలి మీడియాలో అవన్నీ రాసేస్తారు. ఇప్పుడు మొద్దుసీను చంపిన వాళ్ళని ఏ రకంగా ఎంతమంది సిరీస్ చంపారో చూసాం కదా. బాబాయిని ఎలా చంపాడో జగన్మోహన్ రెడ్డి ఆ రోజు సాయంత్రం చెప్పాడు, అదే దస్తగిరి చెప్పాడు. మనకెవరికి తెలీదు. శవం దగ్గర నుంచుకొని గొడ్డలతో చంపారని, కమోట్లో తీసుకెళ్లారని, మళ్ళీ ఈడ్చుకొచ్చారని, కుట్లేశారు, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. కమోట్లో గొడ్డలతో చంపిన సంగతి ఈయనకి ఎవరు చెప్పారు? దస్తగిరి చెప్పాడు. తర్వాత ఓహో అంటే ప్రజలకు అర్థమైపోయింది ఇదంతా కూడా ఎవరు చేయించారనేది. కోడికత్తి వ్యవహారం. ఇప్పుడు వాళ్ళమ్మ వాళ్ళ తమ్ముడు ఇప్పుడు యాత్ర చేయబోతా ఉన్నారు. మన విజయవాడలో 2 రోజులు నిరాదీక్ష చేశారు. ఆ రోజున ఏదో ఇంత చిన్న ఘాట్ అయితే ఈ పోలీసుల మీద నా నమ్మకం లేదని హైదరాబాద్ వెళ్ళిపోయాడు. ఇవాళ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పడానికి నన్ను పొడిచాడు అని చెప్పడానికి కూడా అతనికి మనసు రావట్లా. విజయవాడలో ఉండి విజయవాడ కోర్టుకి 5 సంవత్సరాలు రాకుండా అతని లోపల మగ్గిస్తారు. ఆ డ్రామా ఆడింది బయటికి చెప్పేస్తాడేమో, బయటకు వస్తే ఏ రకంగా ఎవరెవరు ప్రేరేపించారు చెప్పేస్తాడు. అది ఒక పక్క దస్తగిరి చెప్పాడు, అక్కడ ఇక్కడ ఇతను కూడా చెప్పేస్తాడేమో అని చెప్పి ఈ డ్రామాలు బయటపడేది. ఇతను అబద్ధాల ఆటల్లో ఎడుగూరి సంధింటి అబద్ధాల జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఏ జగన్మోహన్ రెడ్డి ఇతను. ఎందుకంటే అక్కలారా చెల్లిలారా, చంద్రబాబు నాయుడు సంపూర్ణ మద్యపాన నిషేధం చేయడు, నేనైతేనే చేస్తాను, నాకు ఓటేయండి, నేను మద్యపాన్ని సంపూర్ణ నిషేధం చేసి షాపులన్నీ మొత్తం షాపులు ఎత్తేసిన తర్వాత ఓట్లు అడుగుతారన్నాడు. ఆ మాట అన్నాడా? నేను సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానన్న మాట నేను క్లిప్పింగ్ పంపిస్తాను మీ దగ్గరికి. విజయవాడలోనే చెప్పాడు. మొత్తం షాపులు ఎత్తేసి ఓట్లు అడుగుతా అన్నాడు. ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నాడండి? ఇవాళ
షర్మిల మీద ట్రోలింగ్ చేస్తా ఉన్నారు. షర్మిల అడిగేటువంటి ప్రశ్నలకి సమాధానాలు చెప్పలేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ రోజున రాజశేఖర రెడ్డి చనిపోతే ముఖేష్ అంబానీ, సోనియా గాంధీ ఇద్దరు కలిసి మా నాన్న చంపారని చెప్పి సాక్షిలో కథనాలు రాయించాడు. సాక్షి టీవీలో పుంఖానుగా వార్తలు పంపించాడు. అంబానీ అవుట్లెట్ల మీద, పెట్రోల్ బంకుల మీద దాడి చేయించాడు. 10-15 రోజులు అదే వార్తలు రాయించాడు సాక్షిలో. సిగ్గు ఎగ్గు లేకుండా అదే అంబానీకి రెడ్ కార్పెట్ వేసి భోజనాలు వడ్డించి అతను చెప్పినటువంటి పరిమళత్వానికి రాజ్యసభ సీట్ ఇచ్చాడు. 3200 కిలోమీటర్లు తిరిగిన చెల్లికి రాజ్యసభ సీట్ ఇవ్వడానికి ఇతనికి మనసు రాలా. ఎందుకు రాలేదనుకోవచ్చు. వాడుకుంటాడు, వదిలేస్తాడు. కాబట్టి ఇతని దగ్గర నీతి నిజాయితీ అనేది లేదు. ఎవరినైనా వాడుకుంటాడు, ఎవరినైనా ఇప్పుడు చూస్తున్నావు కదా ఎమ్మెల్యేలని. అతనేదో ఆ పేరు నేను ఎందుకు చెప్పాలి, మీకు కూడా చెప్పాను ఇందాక. అవును, ఆ ఎమ్మెల్యేని పిలిచి అతని స్నేహితుడే నీ మీద సర్వేలు వ్యతిరేకంగా వస్తున్నాయంటే నీ మీద సర్వేలు ఏమొస్తున్నాయి కాదు. అక్కడ చిన్న జోక్ పేలుతుంది రఫీ గారు. నీ పరిస్థితి ఏం బాగలేదు అంటే నీ పరిస్థితి బాగుందా అని అడిగారు అనేటువంటి సంభాషణ జరిగిందని అతనే బయటకు వచ్చి చెప్పాడు మీడియాకి. తన పేరు రాయొద్దని చెప్పాడు. నీ పరిస్థితి బాగుందా అని చెప్పి అడిగితే కొట్టపోయాడంట జగన్మోహన్ రెడ్డి అతన్ని. కొట్టపోతే సుబ్బారెడ్డి వచ్చి అతను చేపట్టుకొని తీసుకెళ్ళాడంట. మీరు చూసారా ఏంటి రఫీ గారు? మీరు చూసినట్టే చెప్తా ఉన్నారు. పేపర్లో వచ్చిందిగా, పేపర్లో వచ్చింది చదివానండి, నేనేం చూసాను. పేపర్లో వచ్చింది చెప్పా. కాబట్టి ఇవాళ ప్రజలు అతన్ని అసహించుకుంటున్నారు. అబద్ధాలు చెప్పాడు, మోసం. ఇవాళ 3,50,000 మంది చనిపోయారు. ఈ నకిలీ మద్యం అతని పెద్దనాన్న పిల్లలు తయారు చేసి అమ్ముతున్నటువంటి మద్యం, విషంతో కూడుకున్నటువంటి మద్యం తాగి చనిపోయారు. చాలా మంది హాస్పిటల్లో ఉన్నారు. తాళిపట్లు తెగిపోతా ఉన్నాయి. ఇతనికి కావాల్సిన లాభాలే. డిజిటల్ ఒకే మాట, డిజిటల్ పేమెంట్లు ఇసుకలో మద్యంలో ఎందుకు పెట్టాడో చెప్పమనండి. ఎందుకంటే ఆ డబ్బులన్నీ కూడా గవర్నమెంట్ కాకుండా సగం గవర్నమెంట్ కి వెళ్ళాలా, సగం తాడేపల్లి ప్యాలెస్ కి వెళ్ళాలా. ఇవన్నీ ప్రజలకు తెలిసిపోయిందండి. తెలిసిపోయి మొత్తం వైసీపీని గుర్తుపెట్టి ఎన్నికల తర్వాత వీళ్ళందరూ కూడా ఇవాళ వైసీపీలో నేను చెప్తున్నా, ఛాలెంజ్ చేసి చెప్తున్నా చూడండి. ఇవాళ వైసీపీలో మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా మళ్ళీ షర్మిల పంచన చేరవలసిందే. చూద్దాం, వెయిట్ చేద్దాం. ఆగండి, దయచేసి ఆగండి రఫీ గారు, సమయం తక్కువగా ఉంది. హనుమంత్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత జైలుకే. హనుమంత్ రెడ్డి గారు ఒక్క ప్రశ్న. ఇప్పుడు ఏదైతే డిస్కషన్ జరిగిందో జగన్మోహన్